వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. భారతదేశంలో హిందువులు దేవాలయాలన్నా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉన్నది. ప్రతి దేవాలయంలో, ప్రముఖ దేవాలయాల్లో భక్తులు కిక్కిరిసిపోతూ ఉంటారు. దేవుళ్ళంటే అంత భక్తులకు కొంతమంది శనివారం, మరికొంతమంది సోమవారం, మరికొంతమంది శుక్రవారం, మరికొంతమంది గురువారం, ఇలా కొన్ని వారాలలో వారి వారి దేవతామూర్తులను, దేవాలయాలను సందర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొనడం మన భారతదేశ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. సరే, ఈ విషయం పక్కన పెడితే వేంపల్లెలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నాడు. హిందువుల గురించి, హిందువుల ఉద్దేశాల గురించి ఆయన మాటల్లో ఈ విధంగా చెప్పాడు. చూడండి. ఇలా సనాతన ధర్మ రక్షణకే మన కర్తవ్యం. వేంపల్లెలోని హిందూ సమ్మేళనంలో బీటెక్ రవి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం, మన సంస్కృతి సంప్రదాయాలను తర్వాత తరతరాలకు ఆచరించేటట్లు చేయడం ప్రతి ఒక్కరి కనీస సేవా కార్యక్రమం అని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పిలుపుని ఇచ్చారు. శనివారం వేంపల్లె మండలం కేంద్రంలో నిర్వహించిన హిందూ ధర్మరక్షణ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడారు. సనాతన ధర్మం ప్రపంచానికే మార్గదర్శి. అటువంటి గొప్ప ధర్మంపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడానికి హిందువులందరూ కుల మతాలకు అతీతంగా ఏకం కావాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం ప్రార్థన మందిరాలు మాత్రమే కాదు. దేవాలయాల్లో మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వాటి పవిత్రత కాపాడడంలో పరిస్థితుల ప్రకారం చూస్తే భక్తులు చైతన్యవంతులు కావాలని సూచించారు. నేటి యువత ప్రాచ్యత పోకడలకు లోను కాకుండా మన పురాణాలు, ఇతిహాసాల్లోని గొప్పతనాన్ని తెలుసుకోవాలని, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి పునరంకితం కావాలని ఆయన కోరారు. హిందూ ధర్మరక్షణ కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా, ఏ పోరాటానికైనా తన పూర్తి మద్దతు ఉంటుందని, భక్తుల పక్షాన తాను ఎప్పుడూ మేముందు ఉంటానని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఇన్ఛార్జ్ అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి, ఆధ్యాత్మికవేత్తలు, హిందూ ధర్మ ప్రచారకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.